హాయ్ వెల్కమ్ టు ఎంజే నెవరెన్స్. ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో టైటిల్స్ చూడండి అండ్ తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ చేయండి. బై ది వే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది కదా. ఫస్ట్ వీక్ నామినేషన్స్లో 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఫస్ట్ డే ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం చూద్దాం. ముందుగా నామినేట్ అయిన వాళ్ళు బేబక్క, సోనియా, విష్ణుప్రియ, మణికంఠ, భాష, పృథ్వీరాజ్. వీళ్ళల్లో విష్ణుప్రియ టాప్లో ఉంది. ఎందుకంటే ప్రజెంట్ హౌస్ మేట్స్లో అందరిలో కొంచెం పాపులారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి తన టాప్లో ఉంది. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేయలేదు. గేమ్ పరంగా టాప్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇదైతే నేనైతే షాక్ అయ్యాను. అతను సెకండ్ ప్లేస్లో ఉంటాడని అసలు అనుకోలేదు. హౌస్ మేట్స్తో బిహేవియర్ అయితే బాగోకపోయినా సింపతి మీద ఈ వీకెండ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు. థర్డ్ ప్లేస్లో అయితే పృథ్వీరాజ్ ఉన్నాడు. అతను ప్రస్తుతానికి న్యూట్రల్గా అనిపించాడు, కానీ నామినేషన్స్ టైంలో అతను మాట్లాడింది బాగా కరెక్ట్గా అనిపించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా అనిపించాడు నాకు. అండ్ ఫోర్త్ ప్లేస్లో సోనియా ఉంది, కానీ తను నాకైతే అన్ఫిట్ అనిపించింది హౌస్కి. ఎందుకంటే ఎవరి మాట విందు, తనే కరెక్ట్ అనుకుంటుంది. అంటే ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది అందరితో. సో నాకైతే తను నచ్చలేదు అనమాట. సో నేనైతే సోనియాని ఎలిమినేట్ చేసేస్తా. ఫిఫ్త్ ప్లేస్లో భాష ఉన్నాడు. ఇతనైతే జెన్యున్గానే అనిపించాడు. ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే చేస్తున్నాడు. నామినేషన్స్ టైంలో కూడా తప్పు ఉంటే జెన్యున్గా ఒప్పుకొని సైలెంట్గా ఉంటున్నాడు, బట్ డిఫెండ్ కూడా చేస్తున్నాడు అలాగే. సిక్స్త్ ప్లేస్లో బేబక్ ఉంది. బేబక్ అయితే పాపం అందరూ కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. అందరికీ వండి పెడుతున్నా కూడా కనీసం కృతజ్ఞత లేకుండా కూడా అందరు కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేశారనిపించింది. తను కూడా డిఫెండ్ చేయలేక సైలెంట్గా ఉంది. సరే చూద్దాం ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అసలు ఎలిమినేషన్ ఉంటుందో లేదో కూడా డౌటే. సరే మీరు కమెంట్స్ చేయండి, మీరు ఎవరైతే అన్ఫిట్ అనుకుంటున్నారో ఈ హౌస్కి.